అందరికీ నమస్కారం. మన పవన్ కళ్యాణ్ గారు ఒకే ఒక మాట చెప్పారు మనకి, అన్యాయం ఎవరికి చేయొద్దు, న్యాయమే చేయండి, డబ్బు అనేది మెయిన్లో పెట్టుకోకండి, సేవాభావం చేయండి అని చెప్పారు. ఈరోజు మన 21 నియోజకవర్గాల్లో మన జనసేన ఎమ్మెల్యేలు పోటీ చేస్తున్నారు. ఎక్కడే కానీ చాలామంది అనుకుంటున్నారు మనం 3 పార్టీలతో కలిసాము, బీజేపీతో గెలిచాము, తెలుగుదేశం మనకు అండ ఉంది, 5 ఉంది అంతా అనుకోకూడదు, మెయిన్లో రాకూడదు. అది ఎదుటి పార్టీ వాడు కూడా ఒక సింహం లాంటివాడే, మనం దాన్ని పోరాడాలి, మనం ఒక సింహంగా పోరాడాలి. జనసేన అధ్యక్షుడు నిన్న మీటింగ్లో చాలా ఒరిజినల్ మాట అన్నాడు ఆయన. నేను రోడ్లోకి వస్తాను, మీరు నాయకులంతా రోడ్లోకి వచ్చి అరిసేది, మళ్ళీ నేను వెళ్ళిపోతాను, మీరంతా వెళ్ళిపోయేది, అది కాదు గొప్పతనము. నేను వచ్చినా రాకపోయినా మీరు రోడ్లో ఉండి ధైర్యాన్ని ఎదుర్కొని ప్రతి ఒక్కరిని మంచిగా ఓటడుకోండి, దౌర్జన్యం ఎక్కడ వద్దు, మంచిగా ఓటడుకోమని చెప్పాడు. అది మన నాయకుడు చెప్పింది వాక్యం. కాబట్టి మన తిరుపతిలో కూడా ఎదుటి పార్టీలో మనం తక్కువ అంచనా వేయకూడదు. మనం కూడా పోరాడాలి, కష్టపడాలి. రేపు నెల 13వ తేదీ మనకు టైం కూడా ఎక్కువ లేదు, 13వ తేదీ మనకు ఉండేది. మన నాయకుడు చెప్పిందే మనం చేయాలి. ఆర్ని శ్రీనివాసుని గెలిపించండి, జేసీపీని జనసేన పార్టీని గెలిపించండి, తెలుగుదేశం పార్టీని అది కాదు, అన్నీ చెప్పాలా. కానీ మీరు లాస్ట్లో ఒకటి మర్చిపోతున్నారు, గ్లాసు గుర్తు ఓటేయమని చెప్పాలా. మీరు అందరూ ప్రతి ఒక్కరూ జనసేనకు ఓటేయండి అంటే జనసేన అధ్యక్షుడు ఫోటో ఉండదు అక్కడ, గ్లాసు గుర్తు ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి మీరు ప్రతి ఒక్కరూ. మన వాళ్ళకి అందరికీ చెప్తున్నాను నేను, ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. మనం చెప్పే వాళ్ళకి అందరికీ జనసేనకు ఓటేయండి, పవన్ కళ్యాణ్కి ఓటేయండి అది చెప్పకుండా చెబుతూ కూడా గ్లాసు గుర్తు కొట్టేయమని చెప్పాలి. ఇదొక్కటి మీరు చేసి మన నాయకుడు, మన రారాజు పవన్ కళ్యాణ్ తలెత్తుకున్నట్టుగా మనం తీసేయాలి. ఎందుకంటే ఈసారి కానీ ఆయన మిస్ అయ్యాడు అంటే అటువంటి నాయకుడు మనకు పుట్టబోడు. ఎందుకంటే డబ్బు మీద ఎవరికైతే ఆశ ఉండదో బీదవాడి మీద ఆలోచన ఉంటుంది, డబ్బు మీద ఆశ కలుగుతుందో కోటీశ్వరుడి మీద ఆలోచన ఉంటుంది, బీదవాడి మీద ఆలోచన ఉండదు. అది మనకు అదృష్టం, మనకు ఇటువంటి నాయకుడు దొరకడం. మన రంగా ఈ రోజులు కూడా మన ఆంధ్రప్రదేశ్లో రంగా గారి పేరు చెబితే షేక్ అవుతుంది. ఎందుకో ఆయన కూడా సేమ్ టు సేమ్ మన పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ఉన్నాయి, అదేవిధంగా ఆయన కూడా పనిచేశాడు. ఈరోజు కూడా ఆయన పేరు చెప్పుకుంటారు. చిరంజీవి మహానుభావుడు, రాజ్యాన్ని మన సినిమానే ఏలినాడు వ్యక్తి, ఆయన పక్కన పెడదాం. ఈరోజు ఈయన వచ్చాడు, మన కోసం వచ్చాడు. 10 సంవత్సరాల నుంచి ఎటువంటి ఆదాయం లేకుండా చేసిన వ్యక్తి నాకు తెలిసి ఇండియాలో ఇతను ఒకడే. కాబట్టి దయచేసి ఇదొక్క రిక్వెస్ట్గా చేస్తున్నాను నేను. ప్రతి ఒక్కరు చెప్పేటప్పుడు, పేపర్లు ఇచ్చేటప్పుడు, అన్నీ ఇచ్చేటప్పుడు కూడా గ్లాసు గుర్తు మీరు గుర్తు చేయాలి. విజయం తథ్యం, అందరం సంతోషంగా ఉంటాం. మళ్ళా మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సంతోషపెట్టి చాలా హ్యాపీనెస్గా ఉండాలి. మనం ఈ ఎలక్షన్లు ఎంత కష్టపడితే అంత మంచిది. ఓం శ్రీ సాయినాథ్ ఆయన. ఎంపీ గుర్తు వరప్రసాదరావు.